ఏపీ ఇంటర్ 2024కి సంబంధించి సప్లిమెంటరీ పరీక్షా ఫలితాల డేట్ మరియు టైం అయితే కన్ఫర్మ్ అయితే కావడం జరిగింది. కానీ ఇక్కడ ఒక చిన్న మార్పు అయితే ఉందన్నమాట. ఫస్ట్ ఇయర్ విద్యార్థులకి మనకి ఒక బ్యాడ్ న్యూస్ అయితే రావడం జరిగింది. అదేంటి మీకు టోటల్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను. వీడియో అందరూ లైక్ చేయండి. కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ కూడా ఆల్ ఆప్షన్లు పెట్టుకోండి. అలాగే మన ఫలితాలని ఏ విధంగా చెక్ చేసుకోవాలి అనేది కూడా మీకు ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ అయితే చెప్తాను. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. అండ్ అలాగే మెయిన్గా మీరు ఒకసారి స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, మనకి ఈరోజు న్యూస్ పేపర్లో ఈ ఆర్టికల్ పబ్లిష్ చేయడం జరిగింది. నేడు ఇంటర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ ఫలితాలు అయితే రిలీజ్ చేయబోతున్నారన్నమాట. అది కూడా ఓన్లీ సెకండ్ ఇయర్ విద్యార్థులకి మాత్రమే. మనకి సెకండ్ ఇయర్ విద్యార్థులకి ఈరోజు మార్నింగ్ 11కి అయితే సప్లీ పరీక్షా ఫలితాలు రాబోతున్నాయి. టోటల్ మనకి 1,40,000 మంది పైగా విద్యార్థులు అయితే ఉన్నారన్నమాట. అదే ఫస్ట్ ఇయర్ విషయానికి వస్తే ఈ నెల 26వ తారీఖున ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు సప్లీ పరీక్షా ఫలితాలు అయితే రిలీజ్ చేయబోతున్నారన్నమాట. కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఫస్ట్ ఇయర్ వాళ్ళకి లేట్ అయింది. అదే సెకండ్ ఇయర్ వాళ్ళకి ఎంసెట్ కౌన్సిలింగ్ ఎన్ని లేట్ కాకుండా మనకి రిలీజ్ చేస్తున్నారు. మెయిన్గా మీరు ఒకసారి స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, మనకి ఫస్ట్ బెస్ట్ వెబ్సైట్ మనబడి. దీంట్లో మనకి ఫాస్ట్గా యాక్యురేట్గా మనకి దీంట్లో అప్డేట్ అయితే రావడం జరుగుతుంది. మన దీంట్లో కూడా చెక్ చేసుకోవచ్చు అన్నమాట. మీరు కూడా ఫస్ట్ ప్రయారిటీ మనబడి దానికైతే ఇవ్వండి. ఫాస్ట్గా యాక్యురేట్గా మనకైతే దీంట్లో రావడం జరుగుతుంది. చూస్తున్నారు కదా, ఒకసారి వెబ్సైట్ చెక్ చేసుకోండి. మనకి కరెక్ట్గా ఈరోజు మార్నింగే చెప్పడం జరిగింది. కరెక్ట్గా ఈరోజు రిలీజ్ చేస్తాం అన్నట్లు. అన్ని వెబ్సైట్లో కాసేపు అయిన తర్వాత అప్డేట్ అయితే అవుతూ ఉంటుంది అన్నమాట. ఫస్ట్ మీరు కూడా కరెక్ట్గా 11 అయిన తర్వాత మనబడికి వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. మనకి లింక్స్ అన్నీ 11 AM ఆఫ్టర్ యాక్టివేట్ అయితే అవడం జరుగుతుంది. తర్వాత మనకి వెయిట్ న్యూస్ అన్నమాట. మనకి రిజల్ట్ ఓన్లీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేస్తే చాలు, దాంట్లో కూడా ఫాస్ట్గా రావడం జరుగుతుంది. అది కూడా వెయిట్ న్యూస్ ఎవరికైతే ఇంకా యాప్ డౌన్లోడ్ చేసుకోలేదో వెంటనే ఆ యాప్ కూడా డౌన్లోడ్ అయితే చేసుకోండి. దాని తర్వాత మనకి ఈనాడు రిజల్ట్స్ వెబ్సైట్ అన్నమాట. చూస్తున్నారు కదా, సేమ్ మనకి ఈ విధంగానే కాసేపు అయిన తర్వాత అప్డేట్ అయితే చేస్తారు. దాంట్లో మనకి ఓన్లీ ఒక హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేస్తే చాలు, మన సప్లీ పరీక్షా ఫలితాలు అయితే రావడం జరుగుతుంది. అండ్ అలాగే తర్వాత సాక్షి రిజల్ట్స్ వెబ్సైట్ అన్నమాట. ఇది కూడా మనకు ఒకసారి చూస్తూ ఉండండి. మనకి దీంట్లో కూడా ఫాస్ట్గా అయితే రావడం జరుగుతుంది. ఫస్ట్ ప్రయారిటీ మనబడి, తర్వాత మనకి వెయిటింగ్ న్యూస్, తర్వాత మనకి మెయిన్గా మనకి BIE.AP.inter అఫీషియల్ వెబ్సైట్ ఉంది కదా, మనకి దాంట్లో అఫీషియల్ వెబ్సైట్లో ఏంటంటే కొంచెం టైం అయితే పడుతుందన్నమాట. అందుకు చెప్తున్నా. ఫస్ట్ మనబడి, తర్వాత వెయిటింగ్ న్యూస్, తర్వాత మెయిన్గా ఈనాడు రిజల్ట్స్ వెబ్సైట్, తర్వాత సాక్షి రిజల్ట్స్. మనం మెయిన్గా ఈ విధంగా చెక్ చేసుకుంటూ అయితే ఉండండి. మీరు ఫాస్ట్గా తెలుసుకుంటూ అయితే ఉండొచ్చు అన్నమాట.